ఫిఫ్త్ వీక్ వరకు నలుగురు క్యాప్టెన్లు అయితే అయ్యారు. కానీ ఈరోజు మన సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్ అయినప్పుడు కిక్ వచ్చింది కదా గాయ్స్! నార్మల్ కిక్ కాదు. ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే మన అన్న మాట్లాడే మాటల్లో తెలిసిపోతుంది ఎంత ఎమోషన్, ఎంత ఇంపార్టెంటో మన అన్నకి. నిజంగా చెప్తున్నాను, సుమన్ శెట్టి అన్న ఈస్ వెరీ జెన్యూన్ పర్సన్ ఇన్ హోల్ బిగ్ బాస్ హౌస్. మొత్తం హౌస్‌లోనే అందరికంటే సుమన్ శెట్టి అన్న అయితే చాలా జెన్యూను. అతని మాటలు తెలిసిపోతుంది. ఏమంటాడంటే, "అద్దేశా, సుమన్ శెట్టి అనే నేను నిజాయితీ పరుడుగా ఉంటానని మాటిస్తున్నానని" డైలాగ్ చెప్తాడు 'బాహుబలి'ది. ఆ కళ్ళలో ఏడుపు, ఆ కళ్ళలో టీయర్స్ అయితే చూడొచ్చు మనమైతే. చాలా మంచిగా అనిపించింది అన్న క్యాప్టెన్ అయినాక. పాపం చాలా రోజులు చాలామంది ఎంత తక్కువ, చాలామంది ఎట్లా అంటే ఆకులో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తుండే మన సుమన్ శెట్టి అన్నని టాస్క్‌ల విషయంలో. కానీ ఈరోజు క్యాప్టెన్ అయ్యిండు. ఇంకా అక్కడున్న కొంతమందిలో క్యాప్టెన్ కూడా కాలే, పెద్ద పెద్ద బాడీలేసుకొని. అయినా మన సుమన్ శెట్టి అన్న క్యాప్టెన్ అయ్యిండు అక్కడ. చాలా మంచిగా ఉంది చూస్తుంటే మాత్రం. లైవ్‌లో చెప్తుంటే డైలాగ్ అసలు ఈరోజు ఎపిసోడ్ సూపర్‌గా ఉంటది అందరికీ. ఇంకా సుమన్ శెట్టి అన్న వీడియోస్ వస్తాయి చూడు సోషల్ మీడియాలో, బీజీఎంలు 'సలార్' పెట్టుకోర్రి, కేజీఎఫ్ పెట్టేసేయండి, అన్నీ పెట్టేసి వీడియోలు పెడితే ఆరామ్‌సే 1 మిలియన్ కొట్టేస్తది ఆ వీడియో అయితే. అంత మంచిగుంది అన్నది అయితే. సో, ఈ వారం అయితే సుమన్ శెట్టి అన్న, ఇంకా గౌరవ్ వీళ్ళిద్దరైతే క్యాప్టెన్స్ అయితే అయ్యిర్రు. లాస్ట్‌కి నిఖిల్ గౌరవ్‌కి అయితది. అందులో గౌరవ్ గెలుస్తాడు. సో, ఇద్దరు క్యాప్టెన్స్ అయితే వీళ్ళే. ఎప్పటిలాగానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తప్పకుండా హైప్ కొట్టడం మర్చిపోకండి. మన సుమన్ శెట్టి ఫ్యాన్స్ అందరూ హైప్ కాడ అయితే చూపియండి మీ పవర్. హైప్ కాడ మీ పవర్ అయితే చూపియాలి తప్పకుండా. సో, వీడియోని అయితే లైక్ చేయండి.